నమస్కారం అందరికీ. మనమందరం పక్కన వాళ్ళ కోసం లైఫ్‌లో ఎప్పుడో అప్పుడు అడ్జస్ట్ అవుతూనే ఉంటాం కదండీ! మన కోసం మనం చేయాలని ఎన్నో అనుకున్నా, కానీ పక్కన వాళ్ళ సంతోషం కోసం అది మనం కాంప్రమైజ్ అవుతాం. ఇలాంటి సిట్యుయేషన్స్ మన చిన్నప్పటి నుంచే మన పేరెంట్స్ అలవాటు చేశారు. అలానే మనం గూడా అలవరుచుకున్నాం. చిన్నప్పుడు మేము 3 ఫ్యామిలీస్ కంబైన్డ్‌గా ఉండేవాళ్ళమండి. నేను నాకు కావాల్సినవి, నచ్చినవి ఏదన్నా తెచ్చుకున్నప్పుడు మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళకవే కావాలి అని ఏడ్చేవాళ్ళు. మా పేరెంట్స్ పోనీలే చిన్న పిల్లలు గదా! ఇచ్చేసేయి అని నన్ను అడ్జస్ట్ అవ్వమనేవాళ్ళు. ఇలా చిన్న చిన్న సిట్యుయేషన్స్ అయినా ఇలాంటివి మీ లైఫ్‌లో కూడా ఉండుంటాయి. అలాంటివి ఏవన్నా ఉంటే నాకు కమెంట్స్ ద్వారా చెప్పండి. ఇక పోలిస్తే అలాంటి సిట్యుయేషన్స్ నుంచి బయటకొచ్చాక పెద్దయ్యాక గూడా ఇప్పటికీ మనం అడ్జస్ట్ అవుతూనే ఉంటాం కదండీ! కాలేజ్‌లో, స్కూల్‌లో అంతెందుకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆఫీస్ వర్కే ఉందండి. నాకు తెలిసి మ్యాక్సిమం చాలామంది అనుకోనుంటారు. అబ్బా! ఈ వర్క్ వదిలేసి ఎక్కడికైనా పారిపోతే బావుంటుంది అని. కానీ అట్లా అనుకోవడం తప్పితే మళ్ళీ నెల ఎండింగ్‌కొచ్చేసరికి మనం కట్టాల్సిన బిల్లులు, ఈఎంఐలు అలా చాలా ఉంటాయి. ఈవెన్ మన పేరెంట్స్ అయినా మన మదరే మా మదర్ అయితే చాలా సార్లు అనుంటారు. ఈ వంట చేసి చేసి విసుగొస్తుంది అని. అలా అమ్మలు కూడా అలా ఎన్నో సార్లు అనుకోని, కానీ వాళ్ళు అలా వంట చేయకుండా నన్నైతే వదిలేయరు కదా! అలా అన్నీ మనం అవి 2 చేయలేము. లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ కాంప్రమైజే ఉండాలి. కానీ ఈ పెద్ద ప్రాసెస్‌లో చిన్న టైం తీసుకొని మన కోసం మనం ఒక 5 మినిట్స్ హ్యాపీగా ఉండడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.